దేవుని వాక్యంలోకి వెళ్దాం. యోహాన్ సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. జాన్ గాస్పల్ 17th చాప్టర్ వర్స్ 4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు మనం అందరము ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకొని ఉన్నాం. ఎంతో సంతోషం, దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవుణ్ణి మహిమపరచడం. ఆయనను మహిమపరచడానికి కారణాలు లెక్కించాలనుకుంటే అవి లెక్కకు మించి ఎన్నో ఉన్నాయి. అంటే అన్ని లెక్కలేనన్ని గొప్ప కార్యాలు, గొప్ప మేళ్ళు ఆయన మన జీవితంలో చేసి ఉన్నారు. మనం ఎన్నోసార్లు అనుకుంటాం మన జీవిత కాలం అంతా అవి జ్ఞాపకం చేసుకోవడానికి, అవి తలుచుకోవడానికి కూడా సరిపోదు అని. అలాంటి పరిస్థితుల్లో ఆయనను ఆరాధించడం అనేది ఎప్పుడు మనము అసంపూర్ణంగానే ఉండే పరిస్థితి. ఎందుకనంటే ఆయన చేసిన మేళ్లను బట్టి ఆయనను స్తుతించడం అంటే అది మనతో కాని పని. ఏ రోజు మనం దానిని సంపూర్ణంగా చేయలేని పరిస్థితుల్లో మనం ఈరోజు ఉంటున్నాం. ఎందుకంటే మన దేవుడు సంపూర్ణుడు. ఆయన అన్నింటా సంపూర్ణతను కోరుకునేవారు. అందుకనే ఆ సంపూర్ణతను కోరుకునే దేవుడు మన పరిస్థితిని అర్థం చేసుకొని తాను స్వయంగా ఈ లోకంలోకి వచ్చి మన తండ్రిని సంపూర్ణంగా మహిమపరిచిన ఒక మాదిరి ఈరోజు వాక్యం ద్వారా మనకు చూపిస్తూ ఉన్నారు. మనమందరము ఆయనను సంపూర్ణంగా ఆరాధించడానికి ఒక సిద్ధపాటును మన ముందు ఈరోజు వాక్యం ద్వారా దేవుడు ఉంచి ఉన్నారు. మనకి ఇవ్వబడిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే రిక్తుడిగా, ఒక సామాన్యుడిగా ఈ లోకంలో ఆయన జన్మించి జీవించి ఆయన జీవిత కాలం అంతా, ఈ లోకంలో జీవించిన సమయం అంతా నీవు నేను ఎదుర్కొన్న ప్రతి ప్రతికూలతను ఆయన ఎదుర్కొన్నారు. నీవు నేను ఎదుర్కొని జీవిస్తున్న ప్రతి శ్రమను, ప్రతి శోధనను ఆయన ఎదుర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన ఎదుర్కొన్న శ్రమలు కానీ, ఆయన ఎదుర్కొన్న శోధనలు కానీ, ఆయన ఎదుర్కొన్న ప్రతికూలతలు అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఈరోజు అనుభవిస్తూ ఉన్నవి లెక్కకు కూడా రావు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ లోకంలో జీవించి తండ్రిని మహిమపరుస్తూ, ఆయనకు మహిమకరంగా జీవిస్తూ తండ్రితో చెప్పిన మాట ఈరోజు మనము వింటూ ఉన్నాం. ఆ మాటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ప్రభు యేసు తండ్రి తనకు అప్పగించిన పనిని ఈ లోకంలో సంపూర్ణంగా నెరవేర్చి సగర్వంగా తండ్రితో చెబుతూ ఉన్నాడు, దేవా తండ్రి, నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, దానిని బట్టి నేను నిన్ను మహిమపరుస్తూ ఉన్నాను అని ఈరోజు మనందరికీ, ఆయనను మహిమపరిచే ఆరాధించడానికి సిద్ధపడుతున్న మనందరికీ ఆ మాదిరిని మనకు చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఆయనను సంపూర్ణంగా మనం ఎప్పుడు మహిమపరచగలుగుతామంటే ఆయన ఇచ్చిన పనిని మనం నెరవేర్చినప్పుడు.
ఈరోజు మనలను ఏర్పాటు చేసుకున్న దేవుడు మన ప్రతి ఒక్కరికి పని ఇచ్చి ఉన్నారు. అది శారీరక సంబంధమైనది కావచ్చు, ఆత్మీయ సంబంధమైనది కావచ్చు, సామాజిక సంబంధమైనది కావచ్చు. ప్రతి ఒక్కరికి దేవుడు పని ఇచ్చి ఉన్నారు. పని ఇవ్వకుండా ఏ ఒక్కరిని ఆయన ఏర్పరచలేదు. ప్రతి ఒక్కరికి పని ఇచ్చి ఉన్నారు. అందులో ఏ తేడా లేదు. అంతేకాదు, ఆ పని ద్వారానే తనను మహిమపరిచే ఒక గొప్ప భాగ్యాన్ని కూడా మన ముందు ఆయన ఈరోజు చూపిస్తూ ఉన్నారు. అది ఈరోజు కాదు. మనం దేవుని ఉద్దేశాన్ని, దేవుని విధానాన్ని మనం గమనిస్తే అది ఆయన సృష్టి మొదట్లో నుంచి మనకు కనబడుతూ ఉంది. ఆయన ఆ సృష్టి చేసిన క్రమంలో తాను మన కోసం ఇచ్చిన ఆ 10 ఆజ్ఞల క్రమంలో అక్కడ మనం చూస్తాం, 6 దినములు నువ్వు పనిచేసి, కష్టపడి పనిచేసి, 7వ దినము విశ్రాంతి దినము, ఆ దినము నీవు నీ తండ్రితో గడపవలెను అన్న ఆజ్ఞలో తండ్రిని మహిమపరచడానికి సమాయత్తం అయ్యే ముందు తనకు అప్పగించబడిన పనిని మనం చేయవలసిన అవసరం అక్కడ కూడా మనకు వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అంతేకాదు, మనందరికీ తెలుసు, ప్రభు యేసు ఈ లోకం నుండి పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు మనకిచ్చిన బాధ్యత. అది బాధ్యతగా మనం భావించిన, ఆయన ఆజ్ఞగా భావించిన, ఆయన ఆదేశంగా మనం తీసుకున్న, ఆయన ఇచ్చిన పని, మనకు అప్పగింపబడిన పని మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూస్తాం. మత్తయి 28:19 నుంచి మనం చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని ఆయన చెప్పిన మాటలు. ఈ లోకంలో మనం చేయవలసిన పనిని గుర్తు చేస్తూ ఉన్నాయి. ఆయన అప్పగించిన పనిని మనకు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ పనిని అప్పగించి ఆయన పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. అంతేకాదు, నేను తిరిగి వస్తాను, అప్పటి వరకు ఈ పని చేయమని మనకు అప్పగించి ఆ పని సంపూర్తి చేయడమే తనను మహిమపరిచే ఒక మాటగా, ఒక పరిస్థితిగా ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే ఆయన మన నుంచి కోరుకునేది. ఇదే మనం ఆయనకు మహిమపరచగలిగే ఒక పరిస్థితి. ఆయన పిల్లలుగా మనం చేయవలసింది ఇంతకంటే ముఖ్యమైనది ఏదీ లేదు. ఆయనను మహిమపరుస్తూ ఆయనకు మహిమకరంగా జీవించడం అంటే ఈ జీవితంలో మనము ఆయన అప్పగించిన పనిని పూర్తి చేయడమే, ఆయన అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చగలగడమే. ఇది ఎంతో అవసరం. ఒక ఆత్మీయ జీవితానికి ఈ పని ఎంతో అవసరం, ఎంతో ముఖ్యమైనది. అందుకనే ఆ ముఖ్యాన్ని, ఆ అవసరాన్ని మరింతగా అర్థం చేసేందుకు పౌలు గారి ద్వారా చెప్పబడిన దేవుని మాటను మనం ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. 1 Corinthians 10:31. అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. అంటే ఈ దేవుని పని చేయడం, ఆయన అప్పగించిన పనిని నెరవేర్చడం అనేది ఆయన పిల్లలమైన మన జీవితంలో ఎంత ముఖ్యమైనది అంటే ఈ మాట ద్వారా మనం ఆ ప్రాధాన్యతను అర్థం చేయడానికి ఇష్టపడతాం. ఇక్కడ వాక్యంలో చూపబడిన
ఆ భోజనం చేయడం, పానం చేయడం అనేది ఒక శారీరక సంబంధమైన పనిని చూపెడుతుండవచ్చు. ఈ రెండు పనులు సర్వసాధారణమైన పనులుగా మనకు కనబడవచ్చు. ఇవి లోక సంబంధమైన, శారీరక సంబంధమైన పనులుగా మనకు అనిపించవచ్చు. కానీ అలాంటి ఆ అల్పమైన పనులలో కూడా దేవుని చిత్తం ప్రకారం, దేవుని మహిమ కోసం మనం చేయాల్సిన అవసరాన్ని వాక్యం చూపిస్తూ ఉండగా, ఇంకా దేవుడు ఇచ్చిన బాధ్యతను మనం చేయడం ఎంత ముఖ్యం, ఇది మనం ఈరోజు అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ అర్థం చేసిన వారమే ఆయన అప్పగించిన పనిని నెరవేర్చగలుగుతాం. దాని ద్వారా ఆయనను మనము ఆరాధించగలుగుతాం, ఆయనను మహిమపరచగలుగుతాం. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో ఈ పనిని ఎంతవరకు చేస్తూ ఉన్నాం? ఈరోజు మనం ఒకసారి పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. సంఘంగా పిలువబడుతూ ఉన్నాం, దేవుని పిల్లలుగా చెప్పుకుంటూ ఉన్నాం. కానీ దేవుడిచ్చిన పనులను, దేవుడిచ్చిన పనిని ఎంతవరకు మనం చేయగలుగుతూ ఉన్నాం? ప్రభు యేసు ఒక మాదిరిగా మన ముందు ఈరోజు నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి ఇచ్చిన పనిని సమస్తము నెరవేర్చిన వాని వలె, తండ్రి నీవిచ్చిన పనిని నేను సమస్తము నెరవేర్చి నీకు మహిమకరంగా నిన్ను మహిమపరుస్తూ ఉన్నాను అని చెప్పిన మాటను ఈరోజు మనము మన హృదయంలో ఉంచవలసిన అవసరం ఉంది. నిజంగా మనం ఆయనను మహిమపరచడానికి, ఆయనను ఆరాధించడానికి అదే ఉద్దేశంతో మనం ఇక్కడ కూడుకొని ఉంటే, ఆ సంపూర్ణ మహిమ ఆయనకు మనం ఇచ్చేవారిగా ఉండాలంటే, నా జీవితంలో అది సంఘంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, ఈ లోకంలో ఆయన మనకిచ్చిన ప్రతి బాధ్యతను, ప్రతి ఆదేశాన్ని, ప్రతి ఆజ్ఞను, ప్రతి పనిని మనము సంపూర్ణంగా నెరవేర్చబద్దులమై ఉన్నాము. ఇది మనమందరము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇదేమీ చేయకుండా మనం ఇక్కడ చేరి చేసేది ఆరాధనగా అనబడదు. ఆయనకు మహిమను ఏ రోజు తీసుకురాదు. అలాగే కొన్ని పనులు మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం వాక్యం ద్వారా. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం నుంచి 21 మనం చదవగలిగితే, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసము వలన బలము నొందెను. అబ్రహాం గురించి చెప్పబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం దేవుని మహిమపరిచారు. ఎలా? తన విశ్వాసం ద్వారా. ఆయన పిలుపుకు లోబడి, ఆయన ఇచ్చిన వాగ్దానం గురించి ఏ విధమైన సందేహం లేకుండా, ఒక బలమైన విశ్వాసంతో తన విశ్వాస క్రియల ద్వారా దేవుడిచ్చిన పని పూర్తి చేసి దేవుణ్ణి మహిమపరిచిన జీవితం అబ్రహాం జీవితం. దేవుడు ఆయనకి ఇచ్చిన పని ఏంటి మనకు తెలుసు. దేవుడు చెప్పారు, నీవు నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని విడిచి నేను చెప్పబోయే దేశానికి రమ్మని. ఆయన ఏ సందేహం లేకుండా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ దేశం ఎలా ఉంటుంది, తాను ఉన్నదానికంటే కష్టంగా ఉంటుందా, ఇష్టంగా ఉంటుందా, ఏమీ తెలియదు. కానీ దేవుని మాటను నమ్మి అన్నీ వదులుకొని దేవుడు చెప్పిన పని చేయడానికి సిద్ధపడ్డాడు, చేశాడు. ఇది లోక దృష్టిలో వెరితనంగా కనబడుతుంది. ఎందుకంటే మనం కూడా దేవుడిచ్చిన ఏదైనా పని చేయడానికి ముందుకు పోవాలంటే మన మనసులో ఎన్నో సందేహాలు. కానీ ఏ సందేహము లేకుండా ఆయన ఇచ్చిన పనిని చేసే ఒక పరిస్థితి. ఏదైనా వదులుకుని ఆయన పని కోసం సమస్తాన్ని వదులుకునే ఒక
మనస్థితి. ఇది ఈరోజు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. అదే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వమన్నప్పుడు కూడా దానికోసం సిద్ధపడ్డాడు. ఎలాంటి మారు మాట మాట్లాడకుండా తనకెంతో ఇష్టమైన తన కుమారుణ్ణి దేవుని కోసం వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇది కూడా మనుష్య బుద్ధికి పిచ్చి పనిగా ఉండొచ్చు, కానీ అబ్రహాం చేశారు. ఇక్కడ మనం ఏం చూడవచ్చు అంటే దేవుని కోసం ఏదైనా వదులుకునే ఒక మనసు. ఈ మనసే దేవుని పని చేయగలుగుతుంది. దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చగలుగుతుంది. ఈ మనసే నిజంగా దేవుణ్ణి మహిమపరుస్తుంది, దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఈరోజు ఈ మనసు మనకుందా? దేవుని కోసం ఏదైనా వదిలిపెట్టే మనసు ఈరోజు మనకుందా? ఈరోజు దేవుడు ఇచ్చిన పనులు అనేకం మనం చేయలేకపోతూ ఉన్నాం. దేవుడు మనకు పనులు ఇవ్వలేదా? ఇచ్చారు. కానీ అనేకం మనం చేయలేకపోతున్నాం. ఎందుకనంటే ఆ పని చేయాలంటే మనకి ఇష్టమైనది వదులుకునే ఒక పరిస్థితి కనబడుతుంది. ఆ పని చేయాలంటే మన సౌకర్యాన్ని పోగొట్టుకునే ఒక పరిస్థితి ఉండవచ్చు. ఆ పని చేయాలంటే కష్టంలో ఇబ్బందుల్లోకి వెళ్ళే ఒక పరిస్థితి ఉండవచ్చు. అందుకనే మనం ఆ మనసు ఉంచడం లేదు. దేవుని కోసం అన్నీ వదులుకునే, ఏదైనా వదులుకునే ఒక మనసు, అది మాత్రమే దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చగలుగుతుంది. అది మాత్రమే దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించగలుగుతుంది. ఈరోజు మనం ఈ మాట అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుని ద్వారా పొందుకునే మనసు అది మనలో చాలామందికి ఉంది. ఆ దేవుని ద్వారా పొందుకునే మనసు, ఇతరులను ఎవరిని ఆశించకుండా దేవుని ద్వారా పొందుకోవాలనే ఆశ కలిగి ఉండడం మంచిది. కానీ దేవుని ద్వారా పొందుకోవాలనే మనసు ఆశీర్వాదాలు పొందుకుంటుందేమో, ఆశీర్వదించబడుతుందేమో, కానీ దేవుని కోసం పోగొట్టుకునే మనసు నిజంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతుంది. ఈ లోకం దేన్నైతే గొప్పగా చూస్తుందో, ఈ లోకం దేన్నైతే విలువైనదిగా భావిస్తుందో, ఈ లోకం దేన్నైతే కోరుకుంటుందో, ఈ లోకం దేనికోసమైతే ప్రయాసపడుతుందో, అవన్నీ మనం తృణప్రాయంగా విడిచిపెట్టే ఒక మనస్సు. దేవుడు అనుగ్రహిస్తే మంచిది, దేవునికి స్తోత్రం. కానీ దేవుడిచ్చే పని కోసం, దేవుని చిత్తం కోసం ఈ లోకంలో గొప్పదైనది ఏదైనా మనకు నచ్చినది, మనకి ఇష్టమైనది, అది సంబంధం కావచ్చు, సంపద కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చివరికి ప్రాణం కూడా కావచ్చు, దాన్ని పోగొట్టుకునే మనసు, దాన్ని వదులుకునే మనసు, ఇది మాత్రమే నిజంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతుంది, దేవుణ్ణి మహిమపరచగలుగుతుంది. ఈ మనసు మనకుందా? లేదంటే ఈ మనసు కోసం మనము దేవుని సహాయాన్ని కోరవలసిన అవసరం ఉంది, ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది, సిద్ధపడవలసిన అవసరం ఉంది, మన జీవితాలను ఆయనకు మహిమకరంగా సమర్పించుకోవలసిన అవసరం ఉంది. మరొక మాట చూద్దాం. నిర్గమకాండం 40వ అధ్యాయం 33, 34 వచనాలను చూస్తే అక్కడ మోషేను దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అతడు మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను చేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఇక్కడ మోషే చేసిన పని దేవుని మందిరం పనులు సంపూర్తి చేసిన పరిస్థితి. అప్పుడు దేవుని మహిమ అక్కడ నిండిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా మనకు ఈ మాటనే గుర్తు చేస్తూ ఉంది. మోషేకు దేవుడు ఇచ్చిన పనిని అతడు సంపూర్తిగా నెరవేర్చినప్పుడు దేవుని మహిమ అక్కడ నిండినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
దేవుడు మోషేకి చెప్పారు తన మందిరం అంటే ఆ పరిశుద్ధ స్థలం ఎలా ఉండాలి, దానిని ఎలా చేయాలి. అది దేవుడు చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా వాక్యంలో మనం చూస్తే ఆయన ప్రతి ఒక్క దాని కొలతలు, ఇది ఇంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి అని స్పష్టంగా ఆయన రాయించి ఉన్నారు. మోషే దేవుడు చెప్పిన ప్రకారం ఆయన ఆ పనులు చేసి ఉన్నారు. ఈరోజు దేవుడు మనకు కూడా మనం చేయాల్సిన పనులు ఎంతో స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఎలాగైతే మోషేకు ఆ మందిరం కట్టడానికి కొలతలు ఇచ్చి ఒక్కొక్క కొలత ప్రకారం ఆయన కట్టిపించారో, అలా మనం చేయవలసిన పనిని కూడా స్పష్టంగా ఆయన చూపెడుతూ ఉన్నారు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఆయన మందిరం కట్టబడే ప్రతి పరిస్థితి ఆయన స్పష్టంగా తెలియజేసి ఉన్నారు. ఇది సంపూర్తి చేసినప్పుడే నిజంగా ఆయనను మనము మహిమపరచగలుగుతాం. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. దేవుడు మనకిచ్చిన పని మనకు స్పష్టంగా లేదా, మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఉందా? ఎందుకు మనం దాన్ని చేయలేకపోతూ ఉన్నాం? ఒకవేళ చేస్తే ఎలా చేస్తూ ఉన్నాం? ఎంతవరకు చేస్తూ ఉన్నాం? ఇవన్నీ మన అంతరాత్మ మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉంది. వాక్యం అయితే స్పష్టం చేస్తుంది, ఆయన ఇచ్చిన పనిని సంపూర్తి చేయడమే ఆయనను మహిమపరచడం, అదే ఆయనను ఆరాధించడం అని. ఈరోజు ఇక్కడ ఆయనను ఆరాధించడానికి చేరి ఉన్న మనలను మన అంతరాత్మ ప్రశ్నిస్తుండగా మనము సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవుడు చేయమన్న పనులు మనం ఎందుకు చేయలేకపోతూ ఉన్నాం? మనకు ఆ పనుల పట్ల స్పష్టత లేదా? ఎలా చేయాలో దేవుడు మనకు చెప్పలేదా? ఒకసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇదే ఆయనను ఆరాధించడానికి మనం చేసే సిద్ధపాటు. ఇంకొక పరిస్థితిని మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 8, 17, 18 వచనాలను మనం చూస్తే, మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఇక్కడ కూడా ఆయనను మహిమపరిచే మరొక పని, శ్రమలను అనుభవించడం. ఆ గొప్ప దేవుణ్ణి మహిమపరచడానికి, ఆ నిత్యమైన మహిమను పొందడానికి దేవుడు మనకు ఇచ్చిన పనులవి, ఇచ్చిన పరిస్థితి, ఇచ్చిన ఆదేశం, శ్రమలను అనుభవించాలి. శ్రమలను చూసి భయపడొద్దు, శ్రమలను భరించాలి, ఆ శ్రమలను సహించాలి, ఆ శ్రమలను జయించాలి. ఇవన్నీ మనకు అప్పగింపబడి ఉన్నవి. అప్పగించిన వాడు దేవుడే. ఎందుకంటే ఆ శ్రమల ద్వారానే ఆయనను మహిమపరిచే, ఆ శ్రమల ద్వారానే ఆయన మహిమలో ప్రవేశించే ఒక గొప్ప స్థితి దేవుని చిత్తమై ఉన్నది. మనం ఎన్నోసార్లు విన్నాం, శ్రమలు లేకుండా ఏ క్రైస్తవుడు దేవుని మహిమలోకి వెళ్ళలేడు, దేవుణ్ణి మహిమపరచలేడు. శ్రమలకు భయపడే జీవితం క్రైస్తవ జీవితం కాదు. బైబిల్ ఎన్నో సాక్ష్యాలు శ్రమల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ మహిమను అనుభవించిన అనుభవాలను మనకు చూపెడుతూ ఉంది. శ్రమలను స్వీకరించే మనసు, వాటిని ఎదిరించే మనసు, వాటిని భరించే మనసు, వాటిని సహించే మనసు,
వాటిని జయించే మనసు. ఈ మనసు నిజంగా దేవుడిచ్చిన పనిని నెరవేర్చగలుగుతుంది. ఈ మనసు నిజంగా దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించగలుగుతుంది. శ్రమల ద్వారా మహిమాపాత్రమైన జీవితాలు ఎన్నో ఈరోజు మన ముందు దేవుడు ఉంచి ఉన్నారు. సాక్ష్యాలుగా మన ముందు ఉంచి ఉన్నారు దేవుడు. శ్రమలకు ఇంకా భయపడే పరిస్థితి ఎందుకు ఉంటుంది మన జీవితంలో? ఆ శ్రమలు రాకముందే వాటి నుంచి తప్పించుకునే మార్గాలను వెతికేవారిగా ఎందుకుంటున్నాం? ఇదే కదా మనల్ని దేవునికి దూరంగా తీసుకుపోతుంది. దేవుణ్ణి మహిమపరచలేని పరిస్థితుల్లో మనల్ని ఉంచుతూ ఉంది. మొదటి పేతురు 4:12 వాక్యం చెబుతూ ఉంది, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. శ్రమలకు భయపడే జీవితం ఏ రోజు ధన్యతను పొందదు. ఈ శ్రమలంటే లోకరీతి శ్రమలు కావు. మనం అర్థం చేయాలి. చాలామంది ఇక్కడే పొరపాటు పడుతూ ఉన్నారు. క్రీస్తు నామము నిమిత్తము ఆయన ఏర్పరిచిన శ్రమలు ఆయనకు మహిమకరమైన వాటి ద్వారా మాత్రమే మనము ఆయనను మహిమపరిచే ఒక పరిస్థితి. లోకమైతే శ్రమలకు భయపడుతుంది, శ్రమల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది, పారిపోతుంది. కానీ దేవుని పిల్లలం వాటన్నింటినీ సంతోషంతో అనుభవించవలసిన వారిగా దేవుడి వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అప్పుడే దేవునికి మహిమ. ఈరోజు మనం ఆలోచన చేద్దాం, అర్థం చేద్దాం. ఈ పరిస్థితి మన జీవితంలో ఎంతవరకు నెరవేర్చబడుతుంది? శ్రమల ద్వారా మనము దేవుణ్ణి మహిమపరచగలుగుతూ ఉన్నామా? అంటే ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం వాటిని తట్టుకుంటున్నామా? ఆ శ్రమలను భరించగలుగుతూ ఉన్నామా? ఆ శ్రమల నుంచి జయాన్ని పొందగలుగుతూ ఉన్నామా? ఇవేమీ లేదంటే దేవునికి ఎలా మహిమ, ఎలా ఆరాధన చేయగలుగుతాం? చిన్న చిన్న అల్పకాల శ్రమలను కూడా మనము భరించలేని పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నాం. ఒకసారి మన ఆత్మీయతను మనము సరిచేసుకోవలసిన అవసరం ఉంది. మన ప్రతి బలహీనతను దేవుని ముందర ఉంచవలసిన అవసరం ఉంది. అలాగే చివరగా యోహాను సువార్త 15:7-8 చూస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నా శిష్యులగుదురు. ఈ మాటలో కూడా మనము దేవుడిచ్చిన పనిని, దేవుడిచ్చిన ఆదేశాన్ని మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ దేవుణ్ణి మహిమపరిచే, ఆ మహిమను అనుభవించే మరొక పని ఫలించే జీవితం, దానికి అనుసంధానమైన ప్రార్థనా జీవితం. ఒక ఆత్మీయ జీవితంలో దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ప్రార్థన. ఈ ప్రార్థన ఈరోజు మనం ఎలా చేస్తూ ఉన్నాం? ఈ ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? ఇది ఎలా అంటే, ఒక యుద్ధంలో ఆ యుద్ధాన్ని జయించుటకు దేవుడిచ్చిన ఒక గొప్ప ఆయుధం. ఆ ఆయుధాన్ని వాడకుండా ఆ యుద్ధంలో ఎలా గెలుస్తాం? మనం ఎలా జయం పొందుతాం? జయం పొందిన అనుభవమే కదా దేవుణ్ణి ఆరాధిస్తుంది. దేవుడు నీకు ఆయుధం ఇవ్వలేదా?
ఆయుధం ఉంటే సరిపోదు, దాన్ని వాడే మనసు కూడా ఉండాలి, దాన్ని వాడే నైపుణ్యత కూడా ఉండాలి. అది లేకుండా మనం యుద్ధంలోకి వెళ్తే ఫలితం ఉండకపోగా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. ఈరోజు అనేక మంది విశ్వాసులు చేసే పని అది. వారి చేతిలో ఆయుధం అయితే దేవుడు ఇచ్చారు, కానీ దాన్ని సరిగ్గా వాడడం లేదు. అందుకనే ఏ ఫలితము ఏ ఫలము లేని ఆత్మీయ జీవితాలు ఇంకా మన ముందర కనబడుతూ ఉన్నాయి. దేవుడు ఈరోజు అదే చెబుతూ ఉన్నారు, మీరు నా యందు నేను మీ యందు నిలిచి ఉండిన ఎడల, అంటే మనం ఇద్దరము కలిసి ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఈరోజు దేవునితో ఎంతవరకు మనం కలిసి ఉంటూ ఉన్నాం, ఎంతవరకు సహవాసం ఉంటూ ఉన్నాం, ఎంతవరకు సంబంధం ఉంచుతూ ఉన్నాం. ఈరోజు మన ఇష్టం మనది, దేవుని ఇష్టం దేవుంది, మన ఆలోచన మనది, దేవుని ఆలోచన వేరే, ఇలా ఉంటున్నాయి. అందుకనే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవలేని పరిస్థితిని వాక్యం ఎన్నోసార్లు ప్రశ్నించేదిగా ఉంటూ ఉంది. అలా చేసే ప్రార్థన, అలా చేసే ఏ పనైనా దేవుణ్ణి మహిమపరచదు సంగమా. ఈరోజు దేవుడు మన పనులను మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు, ఆయన అప్పగించిన పనులు. ఒకటి మనం చూశాం, వదులుకోవడం. దేనికోసం దేన్ని మనం వదులుకుంటూ ఉన్నాం? లోకాన్ని, లోక సంబంధమైన సంబంధాలు, ఆశలు వదలకుండా మనం ఏ రోజు దేవుణ్ణి మహిమపరచలేము. ఇంకా మనం ఆ లోక సంబంధాలను, లోక ఆశలను పట్టుకొనే ఉంటూ ఉన్నామంటే ఇంకా మనం దేవుణ్ణి మహిమపరిచే పరిస్థితుల్లో రాలేదు. రెండవదిగా మనం చూశాం, నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని, సంఘాన్ని ఆయనకు అనుకూలంగా మార్చకుండా, ఆయన నివాస యోగ్యంగా ఆయన చెప్పిన విధంగా నువ్వు కట్టకుండా, అది ఆ పని సంపూర్తి చేయకుండా నువ్వు ఆయనను మహిమపరచలేవు. మూడవదిగా శ్రమలు సహించకుండా, భరించకుండా, వాటిని ఎదుర్కోకుండా, వాటికి భయపడి పారిపోయేవానిగా ఉంటే ఏ రోజు నువ్వు ఆయనకు మహిమను ఆపాదించలేవు. నాలుగవదిగా ఆయనతో సమ్మతింపకుండా, ఆయన చిత్తం కానీ ఆయన ఫలం ఇవ్వలేని ప్రార్థన, ఫలం లేని జీవితం ఏనాడు ఆయనను ఆరాధించలేదు, ఏనాడు ఆయనను మహిమపరచలేదు. ఈరోజు అనేక పనులు ఉన్నాయి ఇంకా, కానీ దేవుడు 4 పనులను మనకు చూపెట్టాడు. ఈ 4 పనులలో స్పష్టత లేకుండా, సరిచేయబడకుండా ఆయనను ఆరాధించలేని పరిస్థితిని ఆయన స్పష్టంగా, ఖచ్చితంగా మన ముందు చూపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది సంగమా. ఎందుకంటే ఆయన ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చకుండా ఆయనను మహిమపరచలేని ఒక పరిస్థితిని వాక్యం ఈరోజు మన ముందర ఉంచి ఉంది. ఇది అర్థం చేసి ఆయన మనకు అప్పగించిన పనులు అవి ఏవైనా వాటిని సంపూర్ణంగా నెరవేర్చుటకు మన మనసులను, మన జీవితాలను సిద్ధం చేయవలసిన అవసరం ఉంది. ఆ సంపూర్ణుడైన దేవునికి సంపూర్ణమైన మహిమ చెల్లించవలసిన అవసరం ఉంది. దానికోసం మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. దానికోసం మనము సిద్ధపడవలసిన అవసరం ఉంది. అప్పుడే మనం నిజంగా ఆయనను ఆరాధించగలుగుతాం. ఆరాధన చేసుకుందాం.